గ్లాస్ గారు నా చేతిలో టిష్యూ ఉందనండి అండ్ ఈ గ్లాస్ లో వాటర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ టిష్యూ అనేది ఇందులో ముంచి నేను తీసాను, ఏమైనా చేంజ్ అయిందా? లేదు. ఓకే, ఇంకో గ్లాస్ కూడా నేను తీసుకున్నాను, ఇప్పుడు ఇందులో కూడా టిష్యూ ముంచి తీసాను, ఏమైనా చేంజ్ అయిందా? నో. సో నౌ ఇప్పుడు ఈ థమ్స్ అప్ ఇది ఇందులో ముంచి తీసాను, ఏమైనా చేంజ్ అయిందా? ఎస్. సో ఎందుకు ఇంతకు ముందు ఈ వాటర్ అనేది చేంజ్ కాలేదు, ముంచి తీసారు, థమ్స్ అప్ లో ఎందుకు చేంజ్? వాటర్ లో కలర్స్ ఉండవు కాబట్టి ఇందులో కలర్ ఉంది కాబట్టి చేంజ్ అయింది. అది దానికి అబ్జర్వ్ కూడా చేసేసుకుని రైట్. లైఫ్ లో కూడా అంతే అన్నమాట. మనం ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటిది అబ్జర్వ్ చేసుకుంటాం. లేజినెస్ తో కూడుకున్న వాళ్ళతో తిరిగితే లేజీగానే ఉంటాం. నెగిటివ్ ఎప్పుడు థింకింగ్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళతో తిరిగితే ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటాం. కొంతమంది డ్రీమ్స్ పెద్దగా పెట్టుకోరు, ఏదున్నా సరే నార్మల్ గా ఉంటారు. అలాంటి వాళ్ళతో తిరిగితే మనం కూడా డ్రీమ్స్ చిన్నగైపోతాయి అనమాట. సో ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి అలవాట్లే మనకు వస్తాయి. ఒక యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్ అనేది అంటుంటాం అనమాట. ఇంకా కొంచెం దిగి మాట్లాడాలంటే ఒక తాగుబోతుడు ఎప్పుడు తాగుబోతుడు అవుతారంటే తాగుబోతులు ఎప్పుడు తిరిగినప్పుడు తాగుబోతాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు తిరిగినప్పుడే సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు అనమాట. సో యువర్ యావరేజ్ ఆఫ్ యువర్ 5 people. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, సో అలాంటి వాళ్ళతోనే మీరు తిరగాలి. అలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకుంటారు, అప్పుడు నెక్స్ట్ లెవెల్ కి ప్రోగ్రెస్ అవుతారు. సో మరి మీ ఫ్రెండ్స్ వాటరా లేకపోతే థమ్స్ అప్ చూడండి. ఓకే, థ్యాంక్